ఏ కంట్రీకైనా బిగ్గెస్ట్ ఎనిమీ ఏంటి అంటే చాలామంది నిరుద్యోగం అంటే అన్‌ఎంప్లాయ్‌మెంట్ అని చెప్తారు కదా! కానీ మీకు తెలుసా ఒక ఎకానమీలో అంటే ఒక ఆర్థిక వ్యవస్థలో పర్ఫెక్ట్‌గా 0% అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఉంటే హ్మ్. అది ఆ ఎకానమీ క్రాష్ అవ్వడానికి సర్వనాశనం అవ్వడానికి రెడీగా ఉందని అర్థం. ఎగ్జాక్ట్లీ. వినటానికి చాలా షాకింగ్‌గా ఉంటుంది కదా! బట్ ఎకనామిక్స్ ప్రకారం ఇది పచ్చి నిజమంట. సో, ఈరోజు మన డీప్ డైవ్‌లో ఈ అన్‌ఎంప్లాయ్‌మెంట్‌కి సంబంధించిన ఒక ఫ్యాసినేటింగ్ సోర్స్‌ని ఎక్స్‌ప్లోర్ చెయ్యబోతున్నాం. యా ఈ సోర్సులో ఉన్న బెస్ట్ పార్ట్ ఏంటంటే కాంప్లెక్స్ ఎకనామిక్స్ కాన్సెప్ట్స్ని మన టాలీవుడ్ అండ్ పాన్ ఇండియా సూపర్ స్టార్స్ ఎగ్జాంపుల్స్తో లింక్ చేసి డీకోడ్ చేశారు. అవును. బోర్ కొట్టే టెక్స్ట్ బుక్‌లా కాకుండా చాలా సింపుల్‌గా అర్థం చేసుకోవచ్చు. అసలు మన మిషన్ ఏంటంటే జాబ్స్ ఎందుకు పోతాయి? ఆ పోయిన ప్రతి జాబ్‌కి రీజన్ ఒకటేనా? దీని వెనకున్న సిస్టమ్ ఏంటి? అనేది డిస్కస్ చేయడం. ఓకే, లెట్స్ అన్‌పాక్ దిస్. షూర్. ఆ 0% అన్ఎంప్లాయ్మెంట్ పాయింట్తో స్టార్ట్ చేయడం చాలా ఇంట్రెస్టింగ్ యాంగిల్. ఎందుకంటే జనరల్గా మనకి అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఒక నెగటివ్ ఫీలింగ్ ఉంటుంది కదా. రైట్, ఎవరికైనా అలాగే ఉంటుంది. కానీ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అందులో కొన్ని రకాల అన్ఎంప్లాయ్మెంట్స్ యాక్చువల్గా హెల్తీ, ఇంకొన్ని చాలా డేంజరస్. సో మనం ఈ డిస్కషన్లోకి వెళ్లే ముందు అసలు ఉద్యోగం లేదు అని అఫీషియల్గా అనాలి అంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అంటే జస్ట్ నా దగ్గర జాబ్ లేదు కాబట్టి నన్ను అన్‌ఎంప్లాయిడ్ లిస్ట్‌లో వేసేరన్నమాట. ఎగ్జాక్ట్లీ. మన సోర్స్లో దీన్ని జనరల్ అన్ఎంప్లాయ్మెంట్ కింద డిఫైన్ చేశారు. ఒక పర్సన్ అన్ఎంప్లాయిడ్ అని డిక్లేర్ చేయాలి అంటే 3 బేసిక్ రూల్స్ మ్యాచ్ అవ్వాలి. అవి విల్లింగ్, ఏబుల్ అండ్ సర్చింగ్. ఈ 3 కండిషన్స్ గురించి సోర్స్‌లో మెగాస్టార్ చిరంజీవి గారి ఎగ్జాంపుల్తో చాలా క్లియర్‌గా చెప్పారు. దాన్ని ఒకసారి రియల్ వరల్డ్‌కి అప్లై చేసి చూస్తే ఫస్ట్‌ది విల్లింగ్. అంటే జాబ్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉండాలి. చిరంజీవి గారికి కొత్త సినిమా చేయాలని ఫుల్ ఇంట్రెస్ట్ ఉంది అనుకుందాం. అవును. అప్పుడు విల్లింగ్ కండిషన్ పాస్. సెకండ్ది ఏబుల్. అంటే ఆ జాబ్ చేయడానికి కావాల్సిన హెల్త్, స్కిల్స్ ఉండాలి. ఆయన డాన్స్లు, ఫైట్స్ చేయడానికి ఫిజికల్‌గా ఫుల్ ఫిట్‌గా ఉన్నారు. ఇక థర్డ్ పాయింట్ సర్చింగ్. ఇది చాలా ఇంపార్టెంట్ కదా! చాలా ఇంపార్టెంట్. ఆయన జస్ట్ ఇంట్లో కూర్చోకుండా ప్రొడ్యూసర్స్ని కలిసి నాకు తగ్గ కథలున్నాయా అని యాక్టివ్గా సర్చ్ చేస్తున్నారు. అంటే ఆయన సైడ్ నుండి ఈ 3 రూల్స్ ఫుల్ఫిల్ అయ్యాయి. రైట్. కాబట్టి ఆయన లేబర్ ఫోర్స్‌లో ఉన్నట్లు లెక్క. అవును. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ ప్రొడ్యూసర్స్ దగ్గర ఆయన రేంజ్కి తగ్గ స్క్రిప్ట్స్ లేవు. అంటే మార్కెట్లో ఆపర్చునిటీ లేదు. సో మనిషి రెడీగా ఉన్నా మార్కెట్లో వేకెన్సీ లేకపోతే అప్పుడు దాన్ని జనరల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. అంటే బేసిక్ సప్లై అండ్ డిమాండ్ మిస్ మ్యాచ్ అన్నమాట. బట్ ఇక్కడ నాకొక చిన్న డౌట్. ఇప్పుడు కాలేజ్లో ఫుల్ టైం చదువుకుంటున్న స్టూడెంట్స్కి ఎలాగూ జాబ్స్ ఉండవు కదా, లేదా ఒక రిటైర్ అయిన తాతయ్యలుంటారు, టెక్నికల్గా వాళ్ళు పని చేయట్లేదు, వాళ్ళని కూడా ఈ లెక్కల్లో నిరుద్యోగులంటారా? అస్సలనరు. ఇక్కడే చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. స్టూడెంట్స్ చదువుకుంటున్నారు కానీ యాక్టివ్గా జాబ్ సెర్చ్ చేయట్లేదు. అలాగే రిటైర్ అయిన వాళ్లకి ఒకవేళ హెల్త్ ఉండి పని చేయగలరు అనిపించినా విల్లింగ్ అండ్ సర్చింగ్ ఉండలు కదా. ఓ, అంటే ఈ మూడింట్లో ఏ ఒక్కటి మిస్ అయినా అసలు వాళ్ళని లేబర్ ఫోర్స్ కేటగిరీలోకి తీసుకోరు. కరెక్ట్. వాళ్ళని అన్ఎంప్లాయిడ్ అని కూడా అనరు. వాళ్ళసలు లెక్కల్లోనే ఉండరు. క్లియర్. సో ఇప్పుడు మనం ఎకానమీ బేసిక్స్ చూశాం, ఆపర్చునిటీ లేకపోవటం అనేది చూశాం. కానీ ఒక పని నుండి ఇంకో పనికి మారే గ్యాప్ సంగతేంటి? అంటే ఆ ట్రాన్సిషన్ ఫేజ్. దీన్నే మన ఎకనామిక్స్ టర్మ్స్లో ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. యా, ఇది నేను చదివినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. దీంట్లో రామ్ చరణ్ ఎగ్జాంపుల్ని వాడారు కదా. రామ్ చరణ్ ఒక భారీ యాక్షన్ మూవీ కంప్లీట్ చేశాడు. నెక్స్ట్ ఫ్యామిలీ డ్రామా స్టార్ట్ చేయడానికి మధ్యలో ఒక 1 మంత్ గ్యాప్ వచ్చింది. ఆ ఒక్క నెల అతను వెయిట్ చేస్తే దాన్ని ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారా? ఎగ్జాక్ట్లీ. ఇదొక షార్ట్ వెయిటింగ్ పీరియడ్. ఒక పాత జాబ్ వదిలేసి ఇంకో బెటర్ జాబ్ వెతుక్కునే టైంలో వచ్చే గ్యాప్ ఇది. రియల్ వరల్డ్లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక కంపెనీలో రిజైన్ చేసి ఇంకో మంచి కంపెనీకి మారడానికి మధ్యలో వెయిట్ చేస్తే అది ఫ్రిక్షనల్. అండ్ స్టార్టింగ్లో మీరు ఒక మాట అన్నారు, కొన్ని రకాల అన్ఎంప్లాయ్మెంట్స్ హెల్తీ అని. ఇది ఆ కేటగిరీయేనా? అవును, 100%. ఇది ఎకానమీకి నార్మల్ అండ్ హెల్దీ. ఎందుకంటే వర్కర్స్ తమ స్కిల్స్కి తగ్గ కరెక్ట్ ఆపర్చునిటీ కోసం చూస్తున్నారు. అసలు దేశంలో ఈ ఫ్రిక్షనల్ గ్యాప్ అస్సలేదంటే దాని మీనింగ్ ఎవరూ కొత్త జాబ్స్ వెతకట్లేదు అని. అంటే ఎకానమీ గ్రోత్ ఆగిపోయినట్టే కదా. బెటర్ ఆప్షన్ కోసం వెయిట్ చేయడం తప్పు కాదు. కానీ ఒకవేళ ఫ్రిక్షనల్ లాగా మనం జస్ట్ వెయిట్ చేయకుండా అసలు మన స్కిల్స్కి అంటే మన నైపుణ్యాలకి డిమాండ్ లేకపోతే పరిస్థితేంటి? అప్పుడే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. దీన్నే స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు.
వర్కర్ స్కిల్స్కి ఎంప్లాయర్స్ అడిగే స్కిల్స్కి అసలు మ్యాచ్ అవ్వకపోవడం. ఇండస్ట్రీ మొత్తం మారిపోయినప్పుడు ఇలా జరుగుతోంది. దీనికి బాలకృష్ణ గారి ఎగ్జాంపుల్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. బాలకృష్ణ గారు స్వోర్డ్ ఫైటింగ్ అంటే కత్తి యుద్ధాలు చేయడంలో మాస్టర్. ఆయన స్కిల్స్ అందులో టాప్. కానీ సడన్ గా ఆడియన్స్ అందరికీ ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ మూవీస్ అండ్ జీరో గ్రావిటీ వైర్ స్టంట్స్ కావాలి అనుకుందాం. రైట్. అప్పుడు డైరెక్టర్స్కి కూడా వైర్ స్టంట్స్ చేసే యాక్టర్స్ కావాలి. ఇక్కడ బాలకృష్ణ గారి స్పెసిఫిక్ స్కిల్స్ ప్రెజెంట్ మూవీ ఇండస్ట్రీకి మ్యాచ్ అవ్వట్లేదు. ఆయన ఖచ్చితంగా కొత్త స్కిల్స్ నేర్చుకోవాల్సిందే. సో జాబ్స్ ఉన్నాయి, కానీ వాటికి కావలసిన స్కిల్స్ మన దగ్గర లేవు. ఇది చాలా డేంజరస్ ప్రాబ్లం కదా. రియల్ లైఫ్లో చూసుకుంటే టెక్నాలజీ మారినప్పుడల్లా పాత స్కిల్స్ ఉన్నవాళ్లు జాబ్స్ కోల్పోతారు. వాళ్ళు కొత్తవి నేర్చుకోవడానికి చాలా టైం పడుతుంది. నిజమే. ఇది సొసైటీకి చాలా పెద్ద దెబ్బ. సరే, స్కిల్స్ బాగున్నా కూడా ఒకవేళ ఎకానమీ బాగలేకపోతే ఏమవుతుంది? యా, అదే నేను అడగబోతున్నా. మన దగ్గర స్కిల్స్ ఉండి చేయడానికి రెడీగా ఉన్నా అసలు ఎకానమీలో డబ్బే లేకపోతే? ఆ సిచ్యువేషన్ని సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. ఇది పూర్తిగా ఎకానమీ సైకిల్స్ వల్ల వస్తుంది. ఎకానమీ బూమ్లో ఉన్నప్పుడు జాబ్స్ ఉంటాయి. రిసెషన్ అంటే మాంద్యం వచ్చినప్పుడు జనాల దగ్గర డబ్బులుండవు కాబట్టి జాబ్స్ పోతాయి. ప్రభాస్, బాహుబలి ఎగ్జాంపుల్ ఇదే కదా. లైక్ సినిమా కోసం 1000 మంది ఎక్స్ట్రా ఫైటర్స్ కావాలి, కానీ ఎకానమీలో రెసెషన్ వల్ల ఆడియన్స్ టికెట్స్ కొనట్లేదు. సో ప్రొడ్యూసర్స్ అంతమందిని ఎఫర్ట్ చేయలేక చిన్న మూవీ తీసి ఒక 500 మంది ఫైటర్స్ని పంపించేస్తారు. అవును, ఇక్కడ ఆ ఫైటర్స్కి స్కిల్స్ ఉన్నాయి, కానీ ఎకానమీ వాళ్ళని దెబ్బతీసింది. ఇదొక చైన్ రియాక్షన్ లాగా ఉంటుంది. బిజినెసెస్ వర్కర్స్ని ఫైర్ చేయడం స్టార్ట్ చేస్తాయి. ఇది కొంచెం భయపెట్టే విషయమే. కానీ ఎకానమీ సైకిల్స్ అంటే ఇయర్స్ పడుతుంది కదా. మనకు కేవలం కొన్ని నెలలు మాత్రమే వర్క్ ఉండే పరిస్థితి కూడా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. దాన్ని మనం సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. కొన్ని పనులు ఒక సీజన్లోనే ఉంటాయి. ఆ సీజన్ అయ్యాక వాళ్ళు జాబ్లెస్ అవుతారు. అగ్రికల్చర్, టూరిజం లాంటి ఫీల్డ్స్లో ఇది కామన్. దీనికి మనకి వెంకటేష్ గారి సంక్రాంతి ఫ్యామిలీ మూవీస్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. జనవరిలో పండగ టైంలో ఆ మూవీ క్రూ ఫుల్ బిజీగా ఉంటారు. కానీ ఫిబ్రవరి రాగానే మళ్ళీ నెక్స్ట్ వింటర్ వరకు ఆ ఫెస్టివల్ క్రూకి పోకుండదు. అవును, ఇది వాళ్ళకి ముందుగానే తెలుసు. బట్ స్టిల్ కొన్ని నెలలు వాళ్ళకి వర్క్ ఉండదు. సో ఇప్పటి వరకు మనం ఆపర్చునిటీ లేకపోవడం, స్కిల్స్ మ్యాచ్ అవ్వకపోవడం చూసాం. హియర్ ఇస్ వేర్ ఇట్ గెట్స్ రియలీ ఇంట్రెస్టింగ్. పని లేకపోవడం ఓకే, కానీ పని ఉన్నట్లు కనిపించి యాక్చువల్గా ఎలాంటి వర్క్ జరగకపోతే? దాన్నే డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. అంటే హిడెన్ అన్ఎంప్లాయ్మెంట్ అన్నమాట. కావాల్సిన వాళ్లకంటే ఎక్కువ మంది పని చేయడం, అందులో కొంతమందిని తీసేసినా అవుట్పుట్లో ఏ మార్పు ఉండదు. ఇది నా ఫేవరెట్ ఎగ్జాంపుల్. మన ఎన్టీఆర్ అండ్ రణవీర్ సింగ్ కార్ సీన్. లైక్ ఒక యాక్షన్ సీన్లో ఎన్టీఆర్ ఒక్కడే ఆ హెవీ కార్ని సింగిల్ హ్యాండెడ్గా లిఫ్ట్ చేయగలడు. కానీ సెట్లో రణవీర్ సింగ్ కూడా ఉండి అతను వెళ్లి హెల్ప్ చేస్తున్నట్లు యాక్ట్ చేస్తాడు. ఇద్దరూ కలిసి ఆ కార్ ఎత్తుతారు. కెమెరాలో చూస్తే రణవీర్ సింగ్ ఫుల్ వర్క్ చేస్తున్నట్లు కనిపిస్తాడు. కానీ లాజికల్గా చూస్తే ఎన్టీఆర్ ఒక్కడే ఎత్తిన కారు అంటే పైకి వెళుతుంది. రణవీర్ హెల్ప్ వల్ల ఎలాంటి అదనపు వాల్యూ లేదు. ఆ సీన్ అదే టైం తీసుకుంటుంది. ఎకనామిక్స్లో దీన్ని జీరో మార్జినల్ ప్రొడక్టివిటీ అంటారు. వావ్, జీరో మార్జినల్ ప్రొడక్టివిటీ అంటే ఆ పర్సన్ వర్క్ చేస్తున్నట్లు కనిపిస్తాడు, కానీ రిజల్ట్లో తన కాంట్రిబ్యూషన్ ఏమీ లేదు. ఇది అగ్రికల్చర్లో బాగా చూస్తాం కదా మనం. అవును, ఇండియాలో ఫ్యామిలీ అంతా ఒకే పొలంలో పనిచేస్తుంటారు. యాక్చువల్గా అంతమంది అవసరం లేకపోయినా. ఇది చాలా కామన్. ఓకే, ఇంకొక కాన్సెప్ట్ ఉంది. వాళ్లకి టాలెంట్ ఉండి వాళ్ల పొటెన్షియల్ కంటే తక్కువ స్థాయిలో వర్క్ చేయడం. దాన్ని అండర్ ఎంప్లాయ్మెంట్ అంటాడు. జాబ్ ఉంటుంది, కానీ వాళ్ళ ఫుల్ పొటెన్షియల్ యూజ్ అవ్వదు. పార్ట్ టైం చేయడమో లేదా వాళ్ళ స్కిల్ కన్నా తక్కువ స్థాయి వర్క్ చేయడమో జరుగుతుంది. దీనికి యష్ ఎగ్జాంపుల్ కరెక్ట్గా సూట్ అవుతుంది. మన రాకీ భాయ్ యష్ ఒక 3 hours యాక్షన్ బ్లాక్ బస్టర్ని సోలోగా లీడ్ చేయగలడు. కానీ ఆయనకి ఒక 2 నిమిషాలు గెస్ట్ అపియరెన్స్ మాత్రమే దొరుకుతుంది అనుకుందాం. అప్పుడు టెక్నికల్గా ఆయన ఎంప్లాయిడ్ అయినా ఆయన కెపాసిటీకి చాలా తక్కువ వర్క్ చేస్తున్నాడు కాబట్టి ఆయన అండర్ ఎంప్లాయిడ్. దేశం మొత్తం మీద ఇలాంటి టాలెంట్ వేస్ట్ అవుతూ ఉంటే ఎకానమీకి చాలా పెద్ద లాస్. రైట్, డబుల్ డిగ్రీస్ చేసి క్యాబ్స్ నడపడం లాంటిదన్నమాట. సో యష్కి టాలెంట్ ఉండి తక్కువ వర్క్ వచ్చింది, అది అర్థమైంది. కానీ అసలు మనుషుల పనులే మిషన్లు లాగేసుకుంటే? ఈ రోజులో ఇది చాలా పెద్ద డిస్కషన్ కదా. అవును, దాన్నే టెక్నాలజికల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. మిషన్స్, కంప్యూటర్స్ లేదా ఏఐ హ్యూమన్ వర్కర్స్ని రీప్లేస్ చేయడం.
మన సోర్స్లో మహేష్ బాబు ఎగ్జాంపుల్ ఇచ్చారు దీనికి. యా, మహేష్ బాబుకి యాక్షన్ సీన్ కోసం ఫేక్ వూన్స్ అంటే గాయాలు వేసే 10 మంది మేకప్ ఆర్టిస్టులు ఉంటారు. కానీ డైరెక్టర్ తీసుకొచ్చిన కొత్త కంప్యూటర్ గ్రాఫిక్స్ సాఫ్ట్వేర్ అంటే CGI జస్ట్ 5 నిమిషాల్లో ఆ పన్ని ఎడిటింగ్లో చేసేస్తుంది. అప్పుడు ఆ డైరెక్టర్ ఆ 10 మంది మేకప్ ఆర్టిస్ట్ని తీసేస్తాడు. టెక్నాలజీ వల్లే వాళ్ళ జాబ్స్ పోతాయి. ఇది ఇప్పుడు చాలా ఫాస్ట్గా జరుగుతున్న ప్రాబ్లం. నిజంగా టెరిఫైయింగ్ కదా. బట్ ఎడ్యుకేషన్ ఉంటే మనం సేఫ్ అనుకుంటాం. మరి ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ సంగతేంటి? హయ్యర్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి సరైన జాబ్స్ దొరకకపోవడం. దీనికి అల్లు అర్జున్ ఎగ్జాంపుల్ చూడు. అల్లు అర్జున్ 5 years ఇంటర్నేషనల్ డాన్స్ అకాడమీలో అడ్వాన్స్డ్ హిప్ హాప్ నేర్చుకుని వస్తాడు. అవును, అడ్వాన్స్డ్ స్కిల్స్తో వస్తే సినిమాలో జస్ట్ బ్యాక్గ్రౌండ్లో క్లాప్స్ కొట్టే ఒక స్లో మెలడీ సాంగ్ దొరుకుతుంది తనకి. ఎగ్జాక్ట్లీ. అప్పుడు తన ఎలైట్ ఎడ్యుకేషన్ అంతా వేస్ట్ అవుతుంది కదా. మార్కెట్ డిమాండ్కి ఆ ఎడ్యుకేషన్కి సింక్ లేదు. క్రేజీ కదా. సో ఇవన్నీ ఒకెత్తైతే అసలు పని ఇవ్వడానికి వాళ్ళు రెడీ, వర్క్ చేయడానికి మనం రెడీ, కానీ రూల్స్ వల్ల జాబ్ పోవడం అనేది ఒకటుంది. నేను చదివినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను దీని దగ్గర. దాని క్లాసికల్ అన్ఎంప్లాయ్మెంట్ లేదా రియల్ వేజ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాడు. సింపుల్గా చెప్పాలంటే వేజెస్ అంటే జీతాలు మరీ ఎక్కువగా పెంచేస్తే బిజినెసెస్ అంత ఎఫోర్డ్ చేయలేక వర్కర్స్ని తీసుకోవు. ఓ, అంటే మన విజయ్ చారిటీ ఈవెంట్ ఎగ్జాంపుల్ అన్నమాట. అవును, చెప్పు దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు? విజయ్ ఒక చిన్న చారిటీ ఈవెంట్కి 100 రూపీస్కి డాన్స్ చేయడానికి రెడీ అవుతాడు. కానీ యాక్టర్స్ యూనియన్ వచ్చి ఒక రూల్ పెడుతుంది, 10,000 రూపాయల కన్నా తక్కువ ఎవరూ తీసుకోవద్దు అని. ఆర్గనైజర్ పాపం అంత ఇవ్వలేక డాన్స్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేస్తాడు. పర్ఫెక్ట్గా చెప్పావు. ఇక్కడ యూనియన్ రూల్ వల్ల ఎక్కువ వేజ్ అడగడం వల్ల ఉన్న జాబ్ పోయింది. దాన్నే క్లాసికల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. పోస్ట్ విజిబుల్, కంటిన్యూస్గా వెతుకుతున్నా ఎలాంటి పని, ఇన్కమ్ లేకపోవడం. దీనికి నాని ఎగ్జాంపుల్ ఇచ్చారు కదా. నాని ఒక స్ట్రగ్లింగ్ న్యూ కమర్ లాగా రోజు పొద్దున్నే రెడీ అయి ఫోటో ఆల్బమ్ పట్టుకుని స్టూడియోస్ చుట్టూ తిరుగుతాడు ఛాన్స్ కోసం. కానీ ఎవరూ ఛాన్స్ ఇవ్వరు. తను ఏ వర్క్ లేకుండా ఓపెన్గా జాబ్లెస్గా ఉన్నాడు. ఏ కండిషన్స్ లేవు, ఫ్రిక్షనల్ కాదు, స్ట్రక్చరల్ కాదు, జస్ట్ నో ఆపర్చునిటీ. సో ఒకసారి మనం ఈ 11 టైప్స్ని రిఫ్లెక్ట్ చేసుకుంటే మనం చూసే సినిమాలు ఎంత ఎంటర్టైనింగ్గా ఉంటాయో వాటి వెనక ఉన్న ఈ ఎకనామిక్స్ కాన్సెప్ట్స్ కూడా అంతే ఇంపార్టెంట్ అనిపిస్తోంది. లైక్ అసలిదంతా ఎందుకు తెలుసుకోవాలి అంటే నిజ జీవితంలో మనం ఫేస్ చేసేది స్ట్రక్చరల్ ప్రాబ్లమా లేక ఫ్రిక్షనల్ గ్యాపా అని ఐడెంటిఫై చేయడానికి. అవును, ప్రాబ్లం ఏంటో తెలిస్తే నెక్స్ట్ కరెక్ట్ డెసిషన్ తీసుకోవడానికి ఇది ఎంతో హెల్ప్ అవుతుంది. ఖచ్చితంగా. ఓకే, ఈ డిస్కషన్ని ఎండ్ చేసే ముందు మీ సైడ్ నుండి ఫైనల్ థాట్ ఏమైనా ఉందా? ఒక బలమైన ప్రశ్నతో ముగిద్దామనుకుంటున్నాను. ఒకవైపు టెక్నాలజీ లైక్ AI హ్యూమన్ పనులని చాలా స్పీడ్గా రిప్లేస్ చేస్తున్నాయి. మరోవైపు ఎకానమీ స్ట్రక్చర్ పూర్తిగా మారుతోంది. ఈ మార్పులన్నీ చూస్తుంటే భవిష్యత్తులో మనం అసలు జాబ్ అనే కాన్సెప్ట్నే కొత్తగా డిఫైన్ చేయాల్సి వస్తుందా, పాతకాలం నాటి ఎంప్లాయ్మెంట్ పద్ధతులు కనుమరుగైపోతాయా అన్నది నిజంగా ఆలోచించాల్సిన విషయం. వావ్, దాట్స్ అ వెరీ పవర్ఫుల్ థాట్. జాబ్ అనే కాన్సెప్టే మారిపోతుందా అన్నది నిజంగా ఒక బిగ్ క్వశ్చన్. వెల్, ఎకనామిక్స్ని ఇంత ఫన్ వేలో డిస్కస్ చేయడం చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్. దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ డీప్ డైవ్.